పాకిస్తాన్కి సంబంధించి పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత ప్రస్తుతానికి భారతదేశం తీసుకుంటూ ఉన్నటువంటి కొన్ని చర్యలు పాకిస్తాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ఇంకా కూడా పాకిస్తాన్ సైనిక చర్యలకి పాల్పడక ముందే పాకిస్తాన్లో ఒకంత ఆందోళన చెలరేగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పంజాబ్ ప్రావిన్సెస్ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశానికి సంబంధించినటువంటి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆ దేశం ఇటీవల ఒక గ్రీన్ ప్రాజెక్ట్ను ఒకదాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో 6 కాలువలు తవ్వుతామని చెప్పేసి నీటిని మళ్లిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ గడిచిన 10 రోజులుగా కూడా ఆందోళన చెలరేగుతున్నాయి. నిన్న హింసాత్మకంగా కూడా మారినటువంటి పరిస్థితి. దీంతో భారత్ కూడా సింధు జలాలను రద్దు చేయడంతో, సింధు జలాలను ఆపివేయడంతో ఇప్పుడు ఆ గ్రీన్ ప్రాజెక్టుకి కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి ఆందోళనకు దారితీసినటువంటి పరిస్థితి. నిజంగా సింధు జలాల వల్ల పాకిస్తాన్కి ఎంత మేర నష్టం చేకూరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సింధు జలాల మీద ఆధారపడి పాకిస్తాన్లో దాదాపు 90% వరకు కూడా వ్యవసాయ ఆధారిత పంటలన్నీ కూడా పండుతున్నాయని చెప్పేసి నిపుణులు నివేదికలు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే సింధు జలాలను ఆపడం కోసం నిజంగా భారతదేశం దగ్గర అలాంటి పరిస్థితి ఉందా అంటే సింధు జలాలను ఆపినంత మాత్రాన ఇక్కడ స్టోర్ చేసుకునేటటువంటి అవకాశాలు భారత్కి ఉన్నాయా లేవా? భారతదేశం దగ్గర అలాంటి అవకాశాలు లేవు కాబట్టి సింధు జలాలని ఆపలేవు అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఏదైతే సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి నిర్ణయం తీసుకునేటటువంటి సందర్భంలో ప్రపంచ బ్యాంకు దీనికి హామీ ఉంది కాబట్టి వరల్డ్ బ్యాంకు దీంట్లో కలగజేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని కూడా పాకిస్తాన్ లేవనెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకునేదానికి కూడా లేదు అని చెప్పేసి కొంత పాకిస్తాన్ వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా వియన్నా ఒప్పందం ఒకటి జరిగింది. ఈ వియన్నా ఒప్పందానికి సంబంధించి లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ 62 అని ఒకటి ఉంది అందులో. దాని ప్రకారం ఒక క్లాజ్ ఉంది. అయితే గతంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం దీనికి సంబంధించి కొన్ని అంశాలను కూడా లేవనెత్తింది. అందులో పాకిస్తాన్ కానీ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను రెచ్చగొట్టి ఒకవేళ భారత్ మీద కానీ ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉందని భారతదేశం భావిస్తే ఈ ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పిందని చెప్పేసి నివేదికలు అలాగే నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఒక పక్క సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరోపక్క సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించినటువంటి సిచ్యువేషన్. అది ఎంతవరకు అమలవుతుందో మనకు తెలియదు. ఇలా 2 దేశాల మధ్య అనేక ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఇరు దేశాల్లో కూడా కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్లో సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం రద్దు అంశమే ఆ దేశాన్ని ఎక్కువగా కలవరపెడుతోంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ మనతోటి మిడ్ డే డిబేట్లో పాల్గొనేందుకు IRSC సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు ఇలాంటి సమకాలీన అంశాల పట్ల చాలా వరకు కూడా వారికి మంచి దీని పట్ల మంచి పట్టు ఉంది. అంతేకాకుండా ఈ అంశాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి నిపుణులు. వారితో చర్చించి నిజంగా సింధు జలాల ఒప్పందం రద్దు వల్ల పాకిస్తాన్కి ఎలాంటి ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి, సింధు జలాలను ఆపగలిగినటువంటి సామర్థ్యం భారతదేశంలో ఉందా అంటే ఆ నీటిని నిల్వ చేసుకునేందుకు ఇలాంటి అంశాలన్నీ కూడా వారితో మనం చర్చిద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ వాస్తవంగా చూస్తున్నాం ఇప్పటికే ఆ దేశానికి సంబంధించి ఒకంత ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అది భారత్కి అలాంటి హక్కు లేదు అని చెప్పేసి పాకిస్తాన్ ఒక పక్క వాదిస్తుంది. సింధు జలాలు కానీ రాకపోతే ప్రధాని నరేంద్ర మోడీ శ్వాసను ఆపేస్తామని చెప్పేసి ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక మంత్రి గతంలో మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. కొంతమంది అయితే ఏకంగా నదుల్లో భారత్లో రక్తాన్ని పారిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా భారత్ రద్దు చేసుకునేందుకు హక్కు ఉందా, అవకాశం ఉందా? లేదండి, యాక్చువల్గానంటే ఇది వరల్డ్ బ్యాంక్ మధ్య వర్తిత్వం చేసినటువంటి ఒక ఒప్పందం. ఇది యాక్చువల్గా వెస్ట్ ఈస్ట్ అంటే ఇనీషియల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సరే కాశ్మీర్ని సపరేట్గా మనం వాళ్ళ ప్రిన్స్లీ స్టేట్ కింద ఉంటానని చెప్పారు. మనం పట్టించుకోలేదు. పాకిస్తాను సపరేట్ దేశం అయిపోయిన తర్వాత వాళ్ళని అడిగితే మన వాళ్ళు మీరు ఇండియాలో కలుస్తారంటే మేము కలవని చెప్పారు. అప్పుడు రాజా హరి సింగ్ గారు కలవనని చెప్తే సరే వదిలేసాం. వదిలేస్తే అప్పుడు ఏం జరిగింది, సరే
వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ట్రై చేశారు. పాకిస్తాన్ నెమ్మదిగా ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 1/3 వరకు ఆక్యుపై చేసింది. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు ఇనీషియల్గా నెహ్రూ గారు అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకోలేదండి. యాక్చువల్గా రాజాహరి సింగ్ అనేది హిందూ, యాక్చువల్గా అయినటువంటి హిందూ అండి బేసికల్గా అతను. తర్వాత ఏం జరిగింది, కొంత ఆక్యుపై చేసుకున్న తర్వాత అప్పుడు మనల్ని అడిగితే లేదు మేము ఇండియాలో కలుపుతామని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ వల్ల అవ్వక చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు అన్నారు వాళ్ళు. అప్పుడంటే సరే అని చెప్పేసి మొత్తాన్ని మనం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సరే అది కొంత ఆల్రెడీ ఆక్యుపై చేశారు కాబట్టి మిగిలింది ఉన్నారు, సరే మన ఇండియన్ మ్యాప్లో పెట్టారు, అదంతా స్టోరీ నడుస్తుంది. తర్వాత తర్వాత ఇష్యూ జరిగింది, తర్వాత వార్ జరిగింది. 1947, 48లో జరిగింది, ఈవెన్ 1965 ఇలా డిఫరెంట్ వార్స్ జరిగినాయండి మనకి. ఈ 1960లో ఆల్మోస్ట్ 19th సెప్టెంబర్ ఆ టైంలో అంతకుముందు చాలా వాటర్కి సంబంధించిన ఇష్యూస్ జరిగినప్పటికీ అప్పుడు మన వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే బేసికల్గా ఉన్నటువంటి ఈ యొక్క ఇండస్ రివర్ ఏదైతే మనం మాట్లాడతామో 6 ఉంటాయండి. వెస్ట్లో ఒక 3 ఉంటాయి, ఈస్ట్లో 3 ఉంటాయి. వెస్ట్ 3 అంటే మీకు ఇండస్ కానీ, చెనాబ్ కానీ, జేలం రివర్ నదులు అంటాం మనం. అలాగే ఈస్ట్ సైడ్ వచ్చి రవి కానీ, బీసీ కానీ, సట్రజ్ అంటాం మనం. సరే ఇప్పుడు బకింగ్హామ్ డ్యామ్ ఇవన్నీ కూడా మీకు ఈస్టర్న్ సైడ్ ఉంటాయండి. అప్పుడు ఏం అంటే 50% అంటే 3 నదుల్ని మనం అవుట్ రేటెడ్గా ఏం చేసామంటే మనం పాకిస్తాన్కి ఇచ్చేసాం. మనం ఆ పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు ఏమైందంటేనంటే ఓన్లీ ఇరిగేషన్ పర్పస్ మొత్తాన్ని వాళ్ళకి ఇస్తూ మనం ఆ రోజుని చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటంటే మనకి ఆల్రెడీ వాటర్ ఎక్కువ ఉంది, అప్పుడు మనకి జనాభా తక్కువ, క్లైమేట్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. ఇప్పుడంటే జనాభా ఎక్కువే, రకరకాల ఇబ్బందులు మనం పడుతున్నాం తప్ప అప్పట్లో దాన్ని అంత డీప్గా మన వాళ్ళు అనాలిసిస్ చేయలేక ఏం చేశారంటే ఆ 3 ఇచ్చేసారు. ఇచ్చేసిన దాంట్లో కండిషన్ ఏం పెట్టారంటే ఆల్మోస్ట్ ఒక 75 to 80% ఆఫ్ ది వాటర్ ఆల్మోస్ట్ వాళ్ళ దేశానికి వెళుతుందండి. మనం ఓన్లీ ఏదైనా షిప్పింగ్కో లేకపోతే ఏదైనా వేరే ఏదైనా పవర్కో లేకపోతే నావిగేషన్కో లేకపోతే ఏదైనా ఫ్లోటింగ్కో ఇలాంటి వాటికి వాడటం తప్ప మిగతా దానికి ఎక్కడా కూడా మనం ఆనకట్టలు కానీ ఇంకోటి కానీ కట్టి నీరుని మనం ఆపి హక్కు లేదన్నట్టుగా ఇండైరెక్ట్గా మనం ఒప్పుకుని ఈ 3 వెస్ట్లో ఉన్నటువంటి 3 వాళ్ళకి వదిలేసి ఈస్ట్లో ఉన్న వాటి మీద మనం డ్యామ్స్ లేకపోతే రిజర్వాయర్స్ పెట్టుకున్నాం. మనం నడుస్తున్నాయి అన్నీ కూడా ఈ పంజాబ్ సైడ్ ఇదంతా కూడా. ఆ రోజు ఫస్ట్ ఇనీషియల్గా యూఎన్కి వెళ్ళడం జరిగితే అసలు వరల్డ్ బ్యాంక్కి ఏ రకంగా అది అప్పుడు సంబంధం ఏంటో తెలియదు. మొత్తం వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది. మధ్యలో నెహ్రూ గారు లేకపోతే అక్కడ ఆయిబ్ ఖాన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశానికి సంబంధించి. సో ఓవరాల్గా మీకు అది మామూలుగా లాహోర్లో ఆ ఒప్పందం జరిగింది. బట్ ఓవరాల్గా 1960 to 19th సెప్టెంబర్లో మీకు 1960లో మనకు అది జరిగిన తర్వాత చాలా కాలంగా ఓకే మనకి ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ కూడా ఈవెన్ 1965లో కానీ 1971 ఈవెన్ బంగ్లాదేశ్ వారు కానివ్వండి లేదా 1999 కార్గిల్ వారు కానీ ఎప్పుడు కూడా దీని గురించి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే అంత సివియారిటీ రాలేదు. సరే ఇప్పుడు సివియారిటీ వచ్చింది, ఆల్మోస్ట్ 26 మంది వరకు మనకి చనిపోవడం ఇదంతా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పాం. ఈ లోపు నరేంద్ర మోడీ కొంచెం స్టోరీకి వెళ్ళినట్లయితే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా 1-2 సార్లు ప్రయత్నం చేశారు. తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈవెన్ బిగినింగ్లో కూడా లెటర్ రాశారు వాళ్ళకి, బాబు అప్పుడు ఉన్నటువంటి దీన్ని మళ్ళీ ఒకసారి మనం రీథింక్ చేయాలి, దీని యొక్క ఏదైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ మార్చుకోవాలి మనం. ఎందుకంటే అప్పుడున్న జనాభా వేరు, ఇప్పుడున్న జనాభా వేరు, మీకున్న ఏరియా తక్కువ, పాపులేషన్ తక్కువ, మాకు ఉన్నటువంటి ఎక్కువ, లేకపోతే ఇవన్నీ కూడా చేద్దామని చెప్తే ఏ రోజుని కూడా పాకిస్తాన్ రిప్లై ఇవ్వాలా. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా జరుగుతున్న డిస్కషన్ ఏం కాదు. బీజేపీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో 3-4 సార్లు ట్రై చేసిన ఏ రోజు రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే రిప్లై ఇస్తే అది అంత పాజిటివ్గా ఉండదని. రిప్లై ఇవ్వకపోతే ఇంకా అట్లా అడుగుతున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. అది ఎవరిని అడిగినా కూడా దాని మీద అంత సీరియస్గా అవ్వలా. కానీ ఇప్పుడు 22 జరిగింది, 23వ తారీఖున మనం చెప్పాం. అంటే ఈ ఒప్పందాన్ని మనం పాస్ చేయగలం తప్ప జస్ట్ సస్పెండ్ చేయగలం తప్ప మొత్తాన్ని రద్దు చేయడం అనేది ఏదైతే ఉంటుందో మన చేతిలో ఉండదు. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే అది ఒప్పందం అండి. జనరల్గా మనం ఏదైతే ట్రీటీస్ ఉంటాయో ఇవన్నీ కూడా మనం చేయడానికి ఉండదండి. అంటే బోత్ ద